మళ్ళా భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్కి రామ్ మాధవ్ను తిరిగి, అంతకుముందు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఆ ప్రధాన కార్యదర్శి తర్వాత తిరిగి ఆర్ఎస్ఎస్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డితో పాటు రామ్ మాధవ్ను కూడా వేశారు. గతంలో పీడీపీ బీజేపీ పొత్తులో కీలక పాత్ర వహించింది రామ్ మాధవ్. ఆ తర్వాత అనేకమైనటువంటి నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి అంశాల్లో ఆ రాష్ట్రాల్లో కూడా రామ్ మాధవ్ కీలకంగా వ్యవహరించాడు. పార్టీ అతని సేవల తర్వాత మళ్ళీ తిరిగి ఆర్ఎస్ఎస్కి పంపిస్తే ఇప్పుడు మళ్ళీ పార్టీ సేవల కోసం జమ్మూ కాశ్మీర్లో గత అనుభవాల దృష్ట్యా తిరిగి ఎన్నికల ఇన్ఛార్జిగా రామ్ మాధవ్ను తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. పార్టీలో ఇప్పుడు చర్చ, అవసరం ఉన్నప్పుడు పార్టీ కోసం వాడుకొని, ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పార్టీ కోసమే పనిచేస్తాం కాబట్టి పార్టీ అవసరం ఉన్నప్పుడు పిలిస్తే వస్తాం, లేకపోతే వెళ్ళిపోతాం అనేటువంటి మాట ఉంటుంది. కానీ గతంలో వచ్చినటువంటి ఆరోపణలు కానీ, గతంలో వచ్చినటువంటి అంశాలకు సంబంధించి, గతంలో ఉన్నటువంటి గవర్నర్కు సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి చర్చలు వాదోపవాదాలు జరిగినాయి కదా, ఇప్పుడు అవన్నిటికీ తెరదించినట్టేనా? ఈ అంశంపైన కూడా జాతీయ పార్టీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నది భారతీయ జనతా పార్టీ, మళ్ళీ తిరిగి రామ్ మాధవ్ని ఎందుకు తెచ్చుకున్నది, జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు రామ్ మాధవ్ వచ్చి చేసేటువంటి వ్యూహాల వల్ల భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్లో లాభపడుతుందా? ఈ అంశాలు మొత్తానికైతే రామ్ మాధవ్ని మరొకసారి పార్టీ వినియోగించుకుంది అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా కనబడుతున్నది. దానికి ఏం చేస్తారు అనేటువంటి చూడాలి.